హలో అండి, హాయ్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో చాలా బిజీగా ఉన్నామన్నమాట. సో అందుకనేసి చాలా లేట్గా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి గండి క్షేత్రానికి వెళ్తున్నామండి. అంటే బాబుకి ఆల్రెడీ తిరుపతిలో ఒకసారి 9 months అప్పుడు ఆల్రెడీ గుండు చేపించాము. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. సో చాలామంది కూడా రిప్లై ఇచ్చారనమాట. ఎందుకంటే నేను కూడా హెడ్ షేవ్ చేయించుకున్నాను కాబట్టి మీరు ఎందుకు చేయించుకున్నారు, ఏమైనా ఆచారం ఉందా అలా అని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. సో వాళ్ళందరికీ కూడా నేను రిప్లై అయితే ఇవ్వడం జరిగిందండి. సో మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ఇప్పుడు బాబుకి కొంచెం పల్సన్ అనమాట ఎంట్రుకలు, అందుకనేసి మేము సెకండ్ టైం కూడా గుండు తొందరగా చేపించుకోవాలి అని చెప్పేసి అయితే మాది కడప జిల్లా ప్రొద్దుటూరు అండి. సో మాకు దగ్గరలో గండి క్షేత్రం అని ఉంది, వీరాంజనేయ స్వామి టెంపుల్. సో అక్కడికైతే బయలుదేరాము. మాది ప్రొద్దుటూరు కాబట్టి ప్రొద్దుటూరు నుంచి మాకు 50 kilometers వస్తుందన్నమాట గండి. సో ఆ గండి క్షేత్రంలో మనకు దగ్గరగా ఉంటుంది కాబట్టి సెకండ్ టైము అక్కడైతే చేపిస్తున్నాము. బాబుకి ఇప్పుడు 15 months అండి. సో 1.5 year ముందే అయితే చేపిస్తున్నాము. ఎందుకంటే తక్కువ టైంలో చేపిస్తే కొంచెం హెయిర్ గ్రోత్ బాగుంటుంది అని పెద్దవాళ్ళు అన్నారు. సో అందుకనేసి మేము శ్రావణ మాసం పడిన 1 week అండి, అంటే వీరాంజనేయ స్వామికి ఏంటంటే మంగళవారం కానివ్వండి లేదంటే శనివారం కానివ్వండి అలాగా ఎక్కువ మంది భక్తులు అట్లా ఉంటారనమాట. సో అందుకనేసి మేము శనివారం అయితే వెళ్ళామండి. మేము హైదరాబాద్ నుంచి శనివారం మార్నింగ్ అయితే ప్రొద్దుటూరుకి వెళ్ళాము. అక్కడి నుంచి శనివారం మార్నింగ్ 10 o'clock అయితే మేము రెడీ అయ్యేసి గండికి అయితే బయలుదేరామండి. సో ఇది మీకు చాలా మందికి తెలుసుండొచ్చు, చాలా మందికి తెలియక కూడా ఉండొచ్చు అనమాట. ఈ గండి క్షేత్రం స్పెషాలిటీ ఏంటంటే స్వయంగా శ్రీరామస్వామి తన బాణంతోనే వీరాంజనేయ స్వామి వారి బొమ్మనైతే తయారు చేశారనమాట. సో ఇక్కడ మీరు గుడిలో ఆ స్వామి వారి పాదాలు చూస్తే బొటన వేలు ఉండదనమాట. సో ఆ బొటన వేలు చెక్కడానికి ఎంత ట్రై చేసినా కానీ ఆ బొటన వేలు నుంచి బ్లడ్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మాత్రమే స్పెషల్గా ఆ శ్రీరాములు వీరాంజనేయ స్వామి బొమ్మనైతే తయారు చేశారండి. సో అందుకని మనకు గండి క్షేత్రం అనేది చాలా స్పెషల్ అనమాట. సో అక్కడికైతే వెళ్ళాం మేము. శనివారం వెళ్ళాం కాబట్టి ఫుల్ రష్ అయితే ఉనిందండి. అదే కాకుండా ఈ శ్రావణ మాసంలో గండి క్షేత్రానికి పాదయాత్ర చేసి చాలా మంది వస్తారండి. సో మీరు లాస్ట్ క్లిప్లో చూసుంటారు, చాలా మంది నేను సైడ్ చూపించానమాట. కాళ్ళకి చెప్పులు లేకోకుండా చిన్న పెద్ద తేడా లేకోకుండా కిలోమీటర్లు అయితే నడిచి వస్తున్నారండి. వాళ్ళని చూస్తే చాలా షాక్ అయ్యాము. ఎందుకంటే మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు, గుండె అయిపోయిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు కాళ్ళు మాత్రం మామూలుగా మండిపోలేదండి. మాకు నడచడానికి కూడా వీలవ్వలేదనమాట. సో ఆ క్లిప్ అయితే నేను తీయలేదు, ఎందుకంటే బాబుని పట్టుకొని ఆ ఎండలో నడవడం చెప్పులు లేకుండా అది కూడా మాకు చాలా ఇబ్బందిగా పడినాం అనమాట. అక్కడక్కడ గడ్డు నింది, ఆ గడ్డు మీద కాలు పెట్టుకుంటూ అయితే పోయాము. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళిన తర్వాత కళ్యాణ కట్ట కౌంటర్కి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయామండి. సో అక్కడ ఏంటంటే మేము బాబున్నాడు కదా, బాబుని తీసుకొని డైరెక్ట్గా ఎందుకు అని చెప్పేసి ముందు మా హస్బెండ్ వెళ్ళి క్యూ ఎంత ఉంది ఏంటి అని చూసి వస్తాను అని చెప్పేసి అయితే వెళ్ళారు. సో తిను వెళ్ళి టికెట్ తీసుకున్నారనమాట. అంతవరకు నేను అక్కడ షాప్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అయితే నేను బొమ్మలు అవి చూపిస్తూ ఉన్నాను బాబుకి. సో అక్కడి నుంచి ఇంకా తిను టికెట్ తీసుకొని నన్ను రమ్మన్నారు. సో బాబుని తీసుకొని అయితే ఇక్కడ కౌంటర్కి అయితే వెళ్తున్నామండి. సో బాబుకి గుండి మాత్రం చాలా బాగా చేశారండి. ఈయనైతే ఎంతో చక్కగా కదలకుండా అయితే నీట్గా చేయించుకున్నాడు. ఫస్ట్ టైం గుండి చేయించుకున్నప్పుడు కూడా ఏం కదలలేదు, సగం చేసే వరకు బాగున్నాడు. సగం చేసిన తర్వాత ఈ పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ చేస్తారు కదా, ఆ డిస్టర్బెన్స్గా కదిలాడే తప్ప అస్సలు కదలలేదు ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం అయితే అస్సలు హెడ్ కూడా పక్కకు తిప్పలేదండి, అంత చక్కగా కూర్చొని చేసుకున్నారు. పక్కన వాళ్ళు కూడా చాలా షాక్ అయ్యనమాట. ఇంత చిన్న బాబు ఇంత చక్కగా కూర్చొని గుండు చేయించుకుంటున్నాడు ఏడవకుండా అని చెప్పేసి. అస్సలు బాగా సపోర్ట్ చేశాడండి, ఏమి ఇబ్బంది పెట్టలేదు. సో గుండు చేసిన తర్వాత మేము స్వామివారి దర్శనానికి వెళ్ళిపోయామండి. అంటే బాబుకు స్నానం చేపించేసి అక్కడ పక్కన మనకు ఉంటాయన్నమాట షవర్స్, అక్కడికి వెళ్ళి స్నానం చేపించేసి బట్టలు మార్చుకొని మేము ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్లో వీడియో తీయనివ్వరు కదండి, జస్ట్ క్యూస్ ఉంటాయన్నమాట. అక్కడ మనకు ఒక 50 rupees టికెట్ ఉంటుంది. సో అటు సైడ్ లైన్ ఉంటుంది, లేదంటే 100 rupees కొంచెం దగ్గరికి వెళ్ళనిస్తారనమాట స్వామి దగ్గరికి. అట్లాగా 2 types ఆఫ్ టికెట్స్ అండ్ క్యూస్ అయితే ఉంటాయి. మేము వచ్చేసి 100 rupees టికెట్స్ అయితే తీసుకొని స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళామండి. సో వీడియో తీయకూడదు కాబట్టి లోపల జస్ట్ 1 clip అయితే తీసాము, ఎందుకంటే మనకు
మనకు బయటకే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే కనిపిస్తుంది. సో అదైతే తీసామన్నమాట. సో అన్నీ కూడా అంటే బాబుని పట్టుకొని ఉన్నాం కాబట్టి క్లియర్గా తీయడానికైతే వీలు లేదు. సో కొన్ని క్లిప్స్ అయితే తీసాము. సో ఆ క్లిప్స్ అయితే నేను యాడ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. చాలా చక్కగా జరిగింది. గుండు చేసిన తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత అయితేనే కొన్ని షార్ట్స్ అయితే తీశాను. ఎందుకంటే చెప్పాను కదా, ఫుల్ ఎండ ఉనిందండి. ఆ ఎండలో నడవడానికి మాకైతే చుక్కలు కనిపించేసాయి. ఎందుకంటే పార్కింగ్కి ప్లేస్ లేదనమాట. సో మేము అక్కడ కార్ దిగేసాము. చాలా దూరంలో, దాదాపు 1.5 కిలోమీటర్ ఆ దూరంలో ఉనిందనమాట కారు. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు లేవు. ఒక పక్క బాబుకి నేను ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది, అంటే ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. అట్లా పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళామండి. చాలా ఇబ్బంది పడినాము. సో అప్పుడు క్లిప్స్ తీయలేదనమాట. ఫోన్ ఎక్కడో ఉంది, మేము ఎక్కడో ఉన్నాము. సో ఇంటికి వచ్చిన తర్వాత అయితే నేను ఇట్లా షార్ట్ వీడియో క్యాప్చర్ చేస్తున్నానండి. ఈ సారీ బ్లౌజ్ అయితే నేను ఇట్లా సింపుల్గా అయితే పేరప్ చేసుకొని వేసుకున్నాను. సో గుండు చేయించిన తర్వాత ఇది ఒక్క వీడియో అయితే తీసానండి బాబుది. సో మేము ఆల్రెడీ చేయించుకున్నాం కాబట్టి పెద్దవాళ్ళం ఎవరూ చేయించుకోలేదు. బాబుకి ఒకటైతే చేపించేసాము. అక్కడి నుంచి మేము రిటర్న్ అయితే వెళ్ళిపోయామండి. జస్ట్ మాకు 1.5 అవర్ జర్నీ అనమాట వెళ్ళడానికి, అండ్ రావడానికి కూడా 1.5 జర్నీ అయితే సరిపోతుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి. ఎవరైనా గండి క్షేత్రంలో కడప జిల్లా వాళ్ళు, రాయలసీమ వాళ్ళు ఎవరైనా చూస్తున్నటువంటి అయితే కామెంట్ అయితే చేయండి. సో మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో నాకు తెలుస్తుంది. బాయ్ బాయ్.